రైట్. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. దీన్ని మనం తెలుగులో ఏమంటాం అంటే పడవలు ప్రవాహాలు. పడవలు ప్రవాహాలు. సో ఇక్కడ మనకి నార్మల్గా కాలం దూరం వేగం, దాని తర్వాత వచ్చేటటువంటి రైళ్లు. సో దీని తర్వాత ఈ రైళ్లు తర్వాత వచ్చే టాపిక్ ఏంటంటే మనకి పడవలు ప్రవాహాలు. అంటే ఏంటి ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే చూడండి, ఇక్కడ కాలం దూరం వేగంలో ఏవైతే కాన్సెప్ట్స్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవే ఫార్ములాస్ యాజ్ ఇట్ ఈజ్ గా మనము చిన్న వేరియేషన్ అంటే కొంచెం ఒక చిన్న కాన్సెప్ట్ చేంజ్ తోటి రైళ్లలో డిస్కస్ చేసాం. రైళ్లలో కూడా మనకి కాలం దూరం వేగం అన్ని ప్రతిసారి ఉంటది. దూరం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనేది రైళ్లలో వాడాం. సేమ్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మళ్ళీ అవే ఫార్ములాస్ ని పడవలు ప్రవాహాలలో మళ్ళీ మనం వాడడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి ఓవరాల్ గా, ఈ కాలం దూరం వేగం, ఈ రైళ్లు, ఈ పడవలు ప్రవాహాలు, ఈ మూడిట్లలో మనము సిమిలర్ కాన్సెప్ట్స్ అంటే ఒకే విధమైనటువంటి కాన్సెప్ట్లని, ఒకే విధమైనటువంటి ఫార్ములాని డిఫరెంట్ క్వశ్చన్స్ కి డిఫరెంట్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అంటే ప్రశ్నలు అడిగిన వాటికి మనము డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. రైట్. సో రైళ్లలో దూరం దగ్గర కొంచెం రైలు పొడవు అనేది మనకి ఒకటి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక్కడ మరి పడవలు ప్రవాహాలలో సపరేట్ చాప్టర్ కింద మనం దీన్ని ఎందుకు చదువుతున్నాం? సో పడవలు ప్రవాహాలలో ఏమొస్తుంది, ఎక్కువ ఏం మాట్లాడుకోవాలి ఇక్కడ పడవలు ప్రవాహాలలో అనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. రైట్. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పడవలు ప్రవాహాలలో మనము ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ ఒక డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది. ఆ టర్మినాలజీ ఇక్కడ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదేంటో నేను చెప్తా వినండి. ఫస్ట్ నిలకడ నీరు. జాగ్రత్తగా వినండి. నిలకడ నీరు అంటే దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే స్టిల్ వాటర్. ఏమంటాం చెప్పండి? స్టిల్ వాటర్. సో ఇక్కడ నిలకడ నీరు అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చెరువులో నీళ్ళు తీసుకున్నాం అనుకో, లేకపోతే ఒక వాటర్ ట్యాంక్ లో వాటర్, లేకపోతే ఒక క్యాన్ లో వాటర్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విమ్మింగ్ పూల్ లో వాటర్, లేకపోతే హుస్సేన్ సాగర్ లో వాటర్. ఇవేంటివి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవ్వవి. అవునా? ఒకే దగ్గర ఇలాగే ఉంటాయి అనమాట. అంటే స్టోరేజ్ వాటర్ అనమాట. సో దీనికి ఏమైనా ఈ వాటర్ కి ఏమైనా స్పీడ్ ఉంటుందా? ఉండదు. సో ఇట్లాంటి వాటర్ ని మనం ఏమంటాం చెప్పండి? ఇట్లాంటి వాటర్ ని మనం ఏమనాలి అంటే స్టిల్ వాటర్ అనాలి. దీనికి ఏమైనా వేగం ఉంటుందా? అసలు ఎట్లాంటి వేగం ఉండదు. దీని వేగం ఎంత అంటే 0 km/h. ఎంత చెప్పండి? 0 km. అంటే అసలు మూవ్ అవ్వదు. నిలకడ నీరు అనేది మూవ్ అవ్వదు. ఓకేనా? నో, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఏంటంటే ప్రవాహ వేగం. ఏం చెప్పండి? ప్రవాహ వేగం. సో ప్రవాహ వేగం అంటే ఏంటి? ఇక్కడ మనకి దీన్ని ఏమంటామంటే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఏం చెప్పండి? స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. అంటే ఇక్కడ ఏంటి? ఇంతకుముందు కండిషన్ ఇప్పుడు స్టిల్ వాటర్ అంటే ఏంటి? ఇక్కడ నిలకడ నీరు అంటే ఏంటి? దానికి వాటర్ కి ఎట్లాంటి స్పీడ్ లేకపోతే దాన్ని నిలకడ నీరు అన్నాం. మరి ఇక్కడ వాటర్ కి ఎంతో కొంత స్పీడ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షం పడ్డది అనుకోండి, వాటర్ ని ఫ్లో అవుతూ ఉంటాయి. లేకపోతే ఒక నదిలో నీరు, లేకపోతే ఒక కాలువలో నీరు, ఒక ప్రవాహం, దాంట్లో వాటర్ అనేవి ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీని వేగాన్ని మనం ఏమనుకుందాం అంటే y km/h అనుకుందాం. ఏమనుకుందాం చెప్పండి? y km/h అని అనుకుందాం. ఏమనుకుందాం? y km/h. ఇదేంటిది? ప్రవాహ వేగం. ఏం చెప్పండి? ఇది ప్రవాహ వేగం. ఎస్, అంటే నీటికి ఉండేటటువంటి వేగాన్ని మనం ప్రవాహ వేగం అంటాం. దాన్ని స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అని కూడా అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటంటే జాగ్రత్త చూడండి. ఇప్పుడు నిలకడ నీటిలో పడవ వేగం. ఏంటది? నిలకడ నీటిలో పడవ వేగం. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఏం చెప్పండి? ఇది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. అంటే ఏంటి? ఇక్కడ నార్మల్ గా ఈ వాటర్ కి ఎట్లాంటి వేగం లేదు. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ నిలకడ నీటిలో పడవ వేగం చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నిలకడ నీటిలో పడవ వేగం అంటే ఏంటి? మరి ఇక్కడ మంచిగానండి. ఎస్, ఇప్పుడు ఈ వాటర్ కి ఎట్లాంటి స్పీడ్ లేదు. ఈ వాటర్ కి ఎట్లాంటి స్పీడ్ లేనప్పుడు మనం దీంట్లో ఒక బోట్ ఇలా వేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోట్ వేసాం ఇలా.
ఈ బోట్ వేస్తే అసలు ఇది ఎక్కడికైనా మూవ్ అవుతుందా? ఇది ఎక్కడికి కూడా మూవ్ అవ్వదు. ఎందుకంటే ఈ వాటర్ కి ఎట్లాంటి స్పీడ్ లేదు కాబట్టి దీంట్లో బోట్ ని మనం వదిలేస్తే అది ఎక్కడికి మూవ్ అవ్వదు. ఒకవేళ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజన్ లాంటిది ఏదైనా తగిలించాం అనుకోండి, అప్పుడు ఏంటి, ఆ ఇంజన్ ని మనం ఎంత స్పీడ్ తో తీసుకెళ్ళాలి అనుకుంటే ఆ పడవ కూడా అంతే స్పీడ్ తో వెళ్తుంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బ్యాట్స్ ఉన్నాయి అనుకోండి, ఇలా రో చేస్తాం కదా మామూలుగా, ఇలా అంటాం కదా. సో మనం ఎంత వేగంతో వెళ్ళాలి అనుకుంటే ఆ బ్యాట్స్ ని మనం అంత వేగంతో మనము తోస్తే ఆ పడవ కూడా అంతే వేగంతో వెళ్తుంది. అంటే ఏంటి, ఇక్కడ నిలకడ నీటిలో మనం ప్రయాణించేటప్పుడు దాని యొక్క వేగం అనేది అది మన మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకు, వేరే ఏ విధమైన వేగాలు కూడా ఈ పడవ పైన లేవు. పడవ యొక్క అసలు వేగం పైన ఎఫెక్ట్ చూపెట్టలే. అంటే ఏంటి, ఈ వాటర్ కి ఎలాంటి వేగం లేదు కాబట్టి ఈ పడవని మనం ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్ళాలి అనుకుంటే అంత ఫాస్ట్ గా తీసుకెళ్ళొచ్చు, ఆపేయాలి అనుకుంటే ఆపేయచ్చు, ఇంకోటి ఏంటి, స్లోగా వెళ్ళాలనుకుంటే స్లోగా వెళ్ళొచ్చు. అంతేగాని వేరే ఏ వేగాలు కూడా ఈ పడవని ఎఫెక్ట్ చూపెట్టలేవు ఇక్కడ. ఎందుకంటే ఈ నీటికి ఎట్లాంటి వేగం లేదు కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఈ పడవ యొక్క అసలు వేగం అంటాం. పడవ యొక్క అసలు వేగం, లేకపోతే నిలకడ నీటిలో పడవ వేగం, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, దీన్ని ఏమంటామంటే పడవ యొక్క అసలు వేగం అంటాం. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ది బోట్, దాన్ని స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని కూడా అంటాం. సో దీన్ని మనం ఏమనుకుందామంటే x km/h అనుకుందాం. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్? x km/h. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి ఈ వాటర్ కి ఎట్లాంటి స్పీడ్ లేదు, కేవలం పడవ మాత్రమే x km/h వేగంతో వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ప్రవాహ దిశలో ఏం చెప్పండి, అది ప్రవాహ దిశలో పడవ వేగం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే చూడండి, ఇక్కడ దీనికి రకరకాల పేర్లు ఉంటాయి. ఏటికి వాలులో పడవ వేగం. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ అలాంగ్ ద స్ట్రీమ్. ఓకే, దీన్నే మనము డౌన్ స్ట్రీమ్ అని కూడా అంటాం. ఏమంటాం చెప్పండి, డౌన్ స్ట్రీమ్ అని కూడా అంటాం. ఖచ్చితంగా ఈ టర్మినాలజీ మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఏంటి, నిలకడ నీటిలో పడవ వేగం. ఇప్పుడు ఏం చెప్పండి, ఇది ప్రవాహ దిశలో పడవ వేగం. సో ప్రవాహ దిశలో పడవ వేగం అంటే మీనింగ్ ఏం చెప్పండి, ప్రవాహ దిశలో పడవ వేగం అంటే మీనింగ్ ఏంటంటే బేటా జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏటికి వాలులో పడవ వేగం, స్పీడ్ ఆఫ్ ది బోట్ అలాంగ్ ద స్ట్రీమ్. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వాటర్ అనేవి ఇట్లా వెళ్తుంది. ఎంత వేగంతో వెళ్తుందంటే ఈ వాటర్ వేగం ఎంత ఉంది, ఇక్కడ y km/h వేగంతో వెళ్తుంది. చెప్పండి, ఎంత వేగంతో వెళ్తుంది, y km/h వేగంతో వెళ్తుంది. దీంట్లో ఒక పడవ వేసాం అనుకుందాం. ఈ పడవ యొక్క వేగం ఎంత, x km/h. జాగ్రత్త చూడండి, ఈ పడవ అనేది నీటితో పాటు ట్రావెల్ చేస్తుంది. ఇంతకుముందు ఏంటి, ఇక్కడ ఈ వాటర్ కి ఏమైనా వేగం ఉందా? ఈ వాటర్ కి ఎలాంటి వేగం లేదు ఇంతకుముందు కేసులో. కానీ ఈ కేసులో వాటర్ కి వేగం ఉంది. ఇప్పుడు వాస్తవానికి ఈ వాటర్ కి వేగం లేదనుకోండి, ఈ పడవ ఎంత వేగంతో వెళ్తుంది, x km/h వేగంతో వెళ్తుంది. సో ఇప్పుడు ఈ వాటర్ x km/h వేగంతో ఇదే దిశలో వెళ్తుంది, పడవ కూడా వాటర్ y km/h వేగంతో ఇదే దిశలో వెళ్తుంది, పడవ కూడా x km/h వేగంతో వెళ్తుంది. అప్పుడు ఓవరాల్ గా ఇది ఏమైతే చెప్పండి, x + y. అప్పుడు పడవ వేగం పెరుగుతుందా పెరగదా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక్కడ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్మల్ గా మనము గాలి గురించి మాట్లాడదాం. దేని గురించి చెప్పండి, గాలి గురించి మాట్లాడదాం. సో గాలి గురించి మాట్లాడితే ఇక్కడ ఈ గాలికి ఎట్లాంటి వేగం లేదనుకోండి, గాలికి ఎట్లాంటి వేగం లేకపోతే దీన్ని మనం ఏమంటాం, స్టిల్ ఎయిర్ అంటాం. స్టిల్ ఎయిర్ అంటే గాలికి ఎట్లాంటి వేగం లేకపోతే దాన్ని నిలకడ గాలి లేకపోతే స్టిల్ ఎయిర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రవాహ వేగం దగ్గర మనం ఏమనుకుందామంటే గాలి వేగం. ఏంటి చెప్పండి, గాలి వేగం. నెక్స్ట్ ఇప్పుడు గాలికి ఇక్కడ ఎట్లాంటి వేగం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాలికి ఇక్కడ ఎట్లాంటి వేగం లేకపోతే నేను నా సైకిల్ ని ఎంత వేగంతో వెళ్ళాలి అనుకుంటే అంత వేగంతో వెళ్ళగలుగుతాను. అంటే ఏంటి, ఇక్కడ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంది. వాతావరణం అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను మామూలుగా సైకిల్ ని ఫాస్ట్ గా తొక్కితే ఫాస్ట్గా వెళ్తుంది, ఆపేయాలనుకుంటే ఆపేయచ్చు, స్లోగా తొక్కాలనుకుంటే స్లోగా వెళ్తుంది. అవునా కదా. సో ఇదేంటిది, ఇది సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సైకిల్. ఎస్, దిస్ ఇస్ మై సైకిల్. యా. సో ఇప్పుడు
గాలికి ఎట్లాంటి స్పీడ్ లేకపోతే మనం ఎంత వేగంతో వెళ్ళాలనుకుంటే అంత వేగంతో వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, గాలి అనేది ఇలా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాలి అనేది ఇట్లా 5 km/h వేగంతో గాలి అనేది ఇట్లా వీస్తుంది. అప్పుడు నేను నా సైకిల్ నేను 10 km/h వేగంతో తొక్కుతున్నా. నేను యాక్చువల్గా ఇంత వేగంతో నొక్కుతున్నా, వెనక నుంచి గాలి అనేది కొంచెం వేగంతో తోస్తే ఓవరాల్ గా స్పీడ్ అనేది పెరుగుతుందా పెరగదా? ఎంత అవుతుంది మరి? అప్పుడు 15 km/h అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? ఇప్పుడు నార్మల్ గా మనం సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఎంతో కొంత వేగంతో ఇట్లా వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వెనక నుంచి గాలి తోసింది అనుకోండి, నువ్వు ఆల్రెడీ కొంత వేగంతో వెళ్తున్నావు, ఆ సైకిల్ వెనక నుంచి గాలి అనేది తోస్తే ఏమైతుంది? నీకు వేగం ఇంకొంచెం పెరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి ప్రవాహ దిశలో పడవ వేగం కూడా అదే కాన్సెప్ట్. ఏంటది? నీళ్ళు అనేవి 5 km/h వేగంతో వెళ్తున్నాయి. దాంట్లో మనం x km/h వేగంతో వెళ్ళేటటువంటి ఒక పడవ నేసినాం. అప్పుడు ఓవరాల్ గా ఈ పడవ యొక్క వేగం పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది. ఏమైతే చెప్పండి? x + 5 km/h అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? రైట్. దీన్ని ఏమనాలి చెప్పండి? డౌన్ స్ట్రీమ్ అనాలి. ఏమనాలి? డౌన్ స్ట్రీమ్ అనాలి. ఇదేంటిది? ప్రవాహ దిశలో పడవ యొక్క వేగం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ప్రవాహ ఏం చెప్పండి? ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం. ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం. దీన్ని మనం ఏమంటామంటే ఏటికి ఎదురుగా పడవ వేగం. ఏటికి ఎదురుగా పడవ వేగం. దీన్ని స్పీడ్ ఆఫ్ ది బోట్ అగైనెస్ట్ ద స్ట్రీమ్. ఏమంటాం చెప్పండి? స్పీడ్ ఆఫ్ ది బోట్ అగైనెస్ట్ ద స్ట్రీమ్. అంటే ఏంటి? ఇక్కడ ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ యొక్క వేగం, ఏటికి ఎదురుగా పడవ యొక్క వేగం. దీన్ని ఇంగ్లీష్ లో ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఏమంటామంటే అప్ స్ట్రీమ్ అంటాం అనమాట. చెప్తా ఈ అప్ స్ట్రీమ్ అంటే ఏంది, ఇదంతా మ్యాటర్ ఏందని నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇంతకుముందు మనము మాట్లాడుకున్నప్పుడు వాటర్ అనేవి ఇటే పోతున్నాయి కదా, రైట్. సో వాటర్ అనేవి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాటర్ ఎప్పుడు కూడా డైరెక్షన్ చేంజ్ అవ్వదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. వాటర్ ఎప్పుడు కూడా డైరెక్షన్ చేంజ్ అవ్వదు. ఓకేనా? పడవ మాత్రమే అన్ని దిక్కుల్లో ట్రావెల్ చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ వాటర్ అనేవి ఇటే వెళ్తా ఉంటుంది. ఏంటి దాని వేగము? 5 km/h. ఇప్పుడు ఇంతకుముందు వ్యక్తి ఇటు వెళ్ళింది కదా, ఇప్పుడు ఇటు మళ్ళీ బ్యాక్ రావాలి. ఎంత వేగంతో వస్తుందంటే x km/h వేగంతో వస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఏటికి ఎదురుగా వస్తున్నాడా లేదా? ఇప్పుడు నాకు విషయం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా సైకిల్ మీద ఇట్లా వస్తున్నా. ఎంత అంటే ఒక 20 km/h వేగంతో వస్తున్నా. అప్పుడు నాకు ఎదురుగా గాలి అనేది ఇట్లా వీచింది. ఎంత వేగంతో వీచింది తెలుసా? ఒక 5 km/h వేగంతో నాకు ఎదురుగా వస్తుంది. అప్పుడు నా వేగం తగ్గుతుందా తగ్గదా? ఖచ్చితంగా తగ్గుతుంది. ఎంతైతే చెప్పండి? 20 - 5. అప్పుడు ఓవరాల్ ఏమైతే చెప్పండి? నేను తక్కువ వేగంతో వెళ్తా. తక్కువ వేగం ఎంత అంటే 15 km/h. ఎంత చెప్పండి? 15 km/h. ఇక్కడ కూడా ఏమైతే చెప్పండి? ఇది x - 5 km/h. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? సో దట్ ఈస్ ద పాయింట్. వెరీ సింపుల్. ఇక్కడ మనం బై హార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా చాలా సింపుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము బోట్ లో వాటర్ తో పాటు వెళ్తే మన వేగం ఎక్కువ ఉంటుంది. అదే మనం వాటర్ అగైనెస్ట్ వస్తే, వాటర్ ఫ్లో అనేది ఇలా ఉంది, నువ్వు దానికి అగైనెస్ట్ వెళ్తున్నావు, అప్పుడు నీ వేగం ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఎక్కువ బలం ప్రయోగించాల్సి ఉంటుంది. చెప్పిన విషయం అర్థమైంది కదా? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రైట్. ఇక్కడ ఉన్న టెర్మినాలజీ ఏం చెప్పండి? ఒకటి నిలకడ నీరు, అంటే ఏ విధమైనటువంటి వేగం లేనటువంటి నీరు. నెక్స్ట్ ఏంటి? ప్రవాహ వేగం, అంటే ఎంతో కొంత వేగం ఉన్నటువంటి నీరు. అంటే ఏంటి? ప్రవాహ వేగం. దాన్ని 5 km/h అనుకున్నాం. నిలకడ నీటిలో పడవ యొక్క వేగం అంటే ఏంటి? నిలకడ నీటిలో పడవ యొక్క వేగం అంటే మీనింగ్ ఏంటంటే దాని యాక్చువల్ స్పీడ్ అన్నమాట. అసలు వేగం, సాధారణ వేగం అంటాం. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. నెక్స్ట్ ఏంటి? ప్రవాహ దిశలో పడవ వేగం, అంటే నీళ్లు ఎటు వెళ్తే పడవ కూడా అటే వెళ్తుంది అనమాట. ఏటికి వాళ్ళు పడవ వేగం అంటారు దాన్ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ. ఇది డౌన్ స్ట్రీమ్. ఏం చెప్పండి? అది డౌన్ స్ట్రీమ్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? దిస్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు చెప్పండి, మనము వాటర్ తో పాటు ట్రావెల్ చేస్తాం అనుకో, మన వేగం పెరుగుతుంది. అదే వాటర్ అగైనెస్ట్ వెళ్తే వాటర్ వేగం అనేది తగ్గుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనము ఒక చిన్న కాన్సెప్ట్ వాడతాం. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఆ ప్రతి క్వశ్చన్ కి అదే మనం తీసుకునేది. డయాగ్రామ్ వేయడం వస్తే సరిపోతుంది. చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నేను చెప్తాను ఏంటనేది ఒకసారి చూడండి. ఇది మనము త్రిశూల వ్యూహం అన్నమాట.
మామూలుగా మనం ఇక్కడ త్రిశూల వ్యూహం తోటి మనం దీన్ని నేర్చుకుంటాం. జాగ్రత్త చూడండి. రైట్, ఇక్కడ ఈ ఒక్కొక్క లైన్కి ఒక పేరు పెడతాం మనము. ఇది పైకి ఉంది కదా, దీన్ని అప్ స్ట్రీమ్ అంటాం. చెప్పండి ఏమంటాం దీన్ని? అప్ స్ట్రీమ్ అంటాం. రైట్, అది అప్ స్ట్రీమ్. నెక్స్ట్ ఇది కిందికి ఉంది కదా, దీని పేరు ఏం పేరు పెడదామంటే మనము డౌన్ స్ట్రీమ్ అని పెడదాం. చెప్పండి ఏమని పెడదాము? డౌన్ స్ట్రీమ్ అని పెడదాం. డౌన్ స్ట్రీమ్. సో నెక్స్ట్ దీని పేరు ఏమని పెడదామంటే, జాగ్రత్త చూడండి, దీని పేరు అంటే ఇది నిలకడ నీటిలో పడవ వేగం. నిలకడ నీటిలో పడవ వేగం. రైట్. సో ఇప్పుడు దీని అప్ స్ట్రీమ్ ఉంది కదా, దీనికి అసలు పేరు ఏంటిది? ప్రవాహ, చూడండి, ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం. ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం. రైట్. ఇదేంటిది? ప్రవాహ దిశలో పడవ వేగం. ఏం చెప్పండి ఇది? ప్రవాహ దిశలో పడవ వేగం. రైట్, కొంచెం డిఫరెంట్ ఇంక్తో రాద్దాము. ఇదేంటిది? ప్రవాహ దిశలో పడవ వేగం. రైట్. ఇప్పుడు మనం ఇంకో దాని గురించి మాట్లాడాల్సి ఉంది. ఆ ఇంకో దాని గురించి ఏంటంటే, జాగ్రత్త చూడండి, అది ఏంటి అంటే ఒకసారి, రైట్, ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉందా? ఈ గ్యాప్ కి మనం పెట్టుకునే పేరు ఏంటంటే బేట ప్రవాహ వేగం. చెప్పండి, ఏం చెప్పండి? ప్రవాహ వేగం. దాని ఇది కూడా అదే, ఈ గ్యాప్ కూడా అదే, ప్రవాహ వేగం. చెప్పండి ఏంటిది? ప్రవాహ వేగం. ఓకే, రైట్. సో ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం అంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ అలాంగ్ ద స్ట్రీమ్, అగైనెస్ట్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ది బోట్ అలాంగ్ ద స్ట్రీమ్, ఇది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఏం చెప్పండి? ఇది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. అది కూడా పైనది కూడా స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమే. రైట్, ఎస్, రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, దీనికి మనము నిలకడ నీటిలో పడవ వేగానికి మనం పెట్టుకున్న పేరేంటి? ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. చెప్పండి ఏం పెట్టుకున్నాం? ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. రైట్. మరి దీనికి మనం పెట్టుకున్న పేరేంటి? వై కిలోమీటర్ పర్ అవర్. రైట్, ఎక్స్. మరి ఇది కూడా ఏంటి? ఇది కూడా వై కిలోమీటర్ పర్ అవర్. ఈ రెండు సేమ్, ఈ రెండు గ్యాపులు సేమ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. వై కిలోమీటర్ పర్ అవర్. రైట్, వెరీ గుడ్. మరి ఇప్పుడు ఇది ఏమైంది? ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ పర్ అవర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ పర్ అవర్. చెప్పండి ఏంటది? ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ పర్ అవర్. ఒక నిమిషం. ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ పర్ అవర్. మరి ఇదేమైతే చెప్పండి? ఇది కిందికి వస్తే మనకి ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్ పర్ అవర్. అంతే కదా, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా. రైట్, వెరీ గుడ్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు, వినండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఒక విషయము మనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి, బట్టి పట్టదు. మనం ఏదైనా బిల్డింగ్ ఒక 5 stories అంటే ఒక 5 floors ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఎక్కినాం అనుకోండి. 5 అంతస్తులు ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఎక్కితే మనము ఎక్కేటప్పటికంటే దిగేటప్పుడు కొంచెం ఫాస్ట్ గా దిగుతాం, ఎక్కేటప్పుడు కొంచెం స్లోగా ఎక్కాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అగైనెస్ట్ గా వెళ్తున్నాం కాబట్టి, అంటే వ్యతిరేకంగా వెళ్తున్నాం కాబట్టి. అంతేనా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకిల్ తొక్కుతున్నాం అనుకోండి. సైకిల్ తొక్కేటప్పుడు ఏదైనా ఒక ఎత్తుగడ్డ లాంటి ప్రదేశం వచ్చింది అనుకో. ఎత్తుగడ్డ లాంటి ప్రదేశం వస్తే మనము కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? అదే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ అనేది ఇలా ఉంది బేట, రోడ్ అనేది ఇలా ఉంది. మనం సైకిల్ అనేది ఇలా తొక్కుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? కొంచెం స్లోగా వెళ్తాం. అదే ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఫాస్ట్గా వచ్చేస్తాం. అంటే పాయింట్ ఏంటంటే మనము కిందికి, అంటే మనం కింది వైపు ట్రావెల్ చేసేటప్పుడు మన వేగం పెరుగుతుంది, పై వైపుకి ట్రావెల్ చేసేటప్పుడు మన వేగం తగ్గుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పైన వైపుకి ట్రావెల్ చేసేటప్పుడు వేగం తగ్గుతుంది, కింది వైపుకి ట్రావెల్ చేసేటప్పుడు వేగం తగ్గుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? రైట్. అంటే ఏం చేయాలి? ఇక్కడ కిందికి వస్తే వేగం పెరుగుతుంది, పైకి వెళ్తే వేగం తగ్గుతుంది, అది మైనస్ చేయాలి. కిందికి వస్తే వేగాన్ని ప్లస్ చేయాలి, పైకి వెళ్తే వేగాన్ని మైనస్ చేయాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పండి ఏంటది? కిందికి వస్తే ఏం చేయాలి? వేగాన్ని ప్లస్ చేయాలి, పైకి వెళ్తే ఏం చేయాలి? మైనస్ చేయాలనే విషయం గుర్తుపెట్టుకోండి. కిందికి వెళ్తే వేగాన్ని ప్లస్ చేయాలి, పైకి వెళ్తే వేగాన్ని మైనస్ చేయాలి. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్, నో దట్ ఈస్ ద పాయింట్. చలో, ఇప్పుడు
ఇదేంటి, దీన్ని పెట్టుకున్న పేరు ఏంటి, దీనికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే డౌన్ స్ట్రీమ్ అని పెట్టుకున్నాం. ఏమని పెట్టుకున్నాం చెప్పండి, డౌన్ స్ట్రీమ్. మరి దీనికి మనం పెట్టుకున్న పేరు ఏంటి, అప్ స్ట్రీమ్. ఈ జాగ్రత్త చూడండి, నార్మల్ గా మనకి x km/h y km/h ఈ రెండు తెలిస్తే ఈ డౌన్ స్ట్రీమ్ కనుక్కోవచ్చు x + y, అప్ స్ట్రీమ్ కనుక్కోవచ్చు x - y. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్, అదేంటంటే నేను జాగ్రత్త చూడండి, మనకి అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ ఏం చెప్పండి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు తెలిస్తే ఈ మధ్యలో ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటో తెలుసా, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉంది కాబట్టి ఆ డౌన్ స్ట్రీమ్ ని అప్ స్ట్రీమ్ ని రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మనకు ఆన్సర్ వస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. చెప్పిన విషయం అర్థమవుతుందా, ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చెప్పండి, ఇక్కడ ఏంటి, డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ రెండు తెలిస్తే ఈ నిలకడ నీటిలో పడవ వేగం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఇది ప్లస్ ఇది బై 2. ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. అంటే ఇది డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2, ఇది కూడా మనకి డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నిలకడ నీటిలో పడవ వేగము ప్రవాహ వేగము ఈ రెండు తెలిస్తే ఇవి చాలా సింపుల్. ఇవి ఫైండ్ అవుట్ చేయడం ఏంటి, ప్రవాహ వేగము ఏంటిది, సారీ ఈ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే మనం డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఈ రెండు తెలిస్తే మనము ఈ నిలకడ నీటిలో పడవ వేగం ఫైండ్ అవుట్ చేయడానికి డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. సో ఇదేంటిది, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి కిందికి వస్తేనేమన్నా మనకు వేగం ప్లస్ అవుతుంది, కిందికి వస్తే ప్లస్ చేయాలి, పైకి వెళ్తే మైనస్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా సింపుల్ కూడా. అర్థమవుతుందా, క్లియర్ కదా, డౌట్ ఏం లేదు కదా. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ మనం ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, ఇదేంటిది, ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం అంటే ఏంటిది, వేగం. ఇదేంటిది, ఇది కూడా వేగమే. మరి ఇదేంటిది, ఇది కూడా వేగమే. ఇదేంటిది మరి, ఇది కూడా వేగమే. ఇదేంటిది మరి, ఇది కూడా వేగమే. అంటే విషయం ఏంటి, ఇక్కడ ఈ x + y ఉందా, ఇది ఒక వేగం, ఈ y ఉందా, ఇది కూడా ఒక వేగమే. ఇదేంటిది, ఇది కూడా ఒక వేగమే, x అనేది, ఈ y కూడా ఒక వేగమే, x - y కూడా ఒక వేగమే. అంటే పాయింట్ ఏంది, ఇక్కడ ఈ ఉన్నాయి కదా ఈ లైన్స్ చివరిలో మనము ఇక్కడ ఒక నంబరు, జాగ్రత్తగా వినాలి, ఇక్కడ ఒక నంబరు, ఇక్కడ ఒక నంబరు, ఇక్కడ ఒక నంబరు, ఇక్కడ ఒక నంబరు, ఇక్కడ ఒక నంబర్ రాస్తాం. ఈ నంబర్స్ అన్ని కూడా ఏమై ఉండాలో తెలుసా, ఈ నంబర్స్ అన్ని కూడా ఏమై ఉండాలి అని అంటే వేగాలు అయి ఉండాలి, అంతేగాని ఏ కాలాలో ఏ దూరాలో అయి ఉండొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, ఇవి ఏమై ఉండాలి చెప్పండి, ఇవన్నీ కూడా వేగాలు అయి ఉండాలి, అంతేగాని దూరాలో ఏ కాలంలో అవ్వకూడదు. అర్థమవుతుందో చెప్పిన విషయం, ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, డౌట్ ఏం లేదు కదా, రైట్. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ ఇది మాట్లాడుకున్నాం, ఏంటిది చూడండి, ఇదేంటిది బేటా, ఇది డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే స్పీడే కదా, ఎస్. ఇదేంటిది, అప్ స్ట్రీమ్ అంటే ఏంటిది, ఇది కూడా ఒక స్పీడే. ఒక విషయం చెప్తామేనండి, ఖచ్చితంగా మనము డౌన్ లోకి వెళ్ళేటప్పుడు వేగం ఎక్కువ ఉంటుంది, అప్ లోకి వెళ్ళేటప్పుడు వేగం తక్కువ ఉంటుంది అనే విషయం తెలుసు. అంటే మీనింగ్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ లో వేగం ఎక్కువ ఉంటుంది అప్ స్ట్రీమ్ కంటే. విషయం గుర్తుపెట్టుకోండి, అంటే ఏంది, నువ్వు నీటితో పాటు వెళ్ళినప్పుడు నీ వేగం ఎక్కువ ఉంటుంది, నీటికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికంటే, నీటికి వ్యతిరేక దిశలో అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్ళినప్పటికంటే ప్రవాహ దిశలో వెళ్ళినప్పుడే నీ వేగం ఎక్కువ ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ లో వేగం ఎక్కువ ఉంటుంది, అప్ స్ట్రీమ్ లో వేగం తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా. నెక్స్ట్ ఇంకోటి, సో ఇప్పుడు పాయింట్ మనం ఆల్రెడీ గత కాలం దూరం వేగంలో రైళ్లలో అన్ని అక్కడ మాట్లాడుకున్నాం. ఏంటది, వేగం ఎక్కువ దగ్గర కాలం తక్కువ ఉంటుంది, వేగం తక్కువ దగ్గర కాలం ఎక్కువ ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ లో వేగం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాలం తక్కువ ఉంటుంది, అప్ స్ట్రీమ్ లో టైం ఎక్కువ తీసుకుంటుంది. చూడండి, డౌన్ స్ట్రీమ్ టైం అనేది అప్ స్ట్రీమ్ టైం కంటే తక్కువ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. చెప్పిన విషయం అర్థమైందా, ఆర్ యూ క్లియర్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇవి మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఆర్ యూ క్లియర్, రైట్. ఇక కొన్ని విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మంచిగా వినాలి. పాయింట్ ఏంటంటే నాన్న, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వెళ్తుంది వాటర్, ఓకేనా. ఇదేంటిది, డౌన్ స్ట్రీమ్ అనుకుందాం, 5 km/h, ఓకేనా. నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చావంటే నువ్వు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డౌన్ స్ట్రీమ్ అవుతుంది, వచ్చేటప్పుడు ఖచ్చితంగా అప్ స్ట్రీమ్ అవుతుంది. అంటే పాయింట్ ఏంది ఇక్కడ చూడండి, అంటే ఒక ప్రవాహం ఉంది, ఏ నుంచి బికి మనం వెళ్ళాలి మళ్ళీ రావాలి, ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చినాం
అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? అంటే వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అయితే వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ అవుతుంది, లేదు పోయేటప్పుడే అప్ స్ట్రీమ్ అయింది అనుకోండి వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వెళ్ళేటప్పుడు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుండు, మళ్ళీ రిటర్న్ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేసిండంటే వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమా డౌన్ స్ట్రీమా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఖచ్చితంగా అంటే పోయి వస్తుండు కాబట్టి అయితే పోయేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అయితే వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ అవుతుంది, లేదు పోయేటప్పుడు అప్ స్ట్రీమ్ అయితే వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అవుతుంది. అంటే నీకు 2000 కవర్ అవుతాయి. అట్లా కాకుండా వాడు ఇక్కడ కేవలం పాయింట్ ఏంటంటే నాన్న వాడు ఇటు ఒక్క సైడే వెళ్ళిండు, ఒక్క సైడే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ వేలో ఇది డౌన్ స్ట్రీమో అప్ స్ట్రీమో ఖచ్చితంగా చెప్పాలి. అదేంటది 2 సైడ్ల ఇటు పోయి ఇటు వస్తే మనకు అప్ స్ట్రీమో డౌన్ స్ట్రీమో చెప్పాల్సిన అవసరం లేదన్నావు కదా. అంటే జాగ్రత్తగా వినండి, ఇటు వెళ్ళిండు మళ్ళీ ఇటు వచ్చిండు అనుకోండి, ఒకవేళ అప్ స్ట్రీమ్ అయితే ఇంకో వేళ డౌన్ స్ట్రీమ్ అవుతుంది, ఒకవేళ డౌన్ స్ట్రీమ్ అయితే ఇంకో వేళ అప్ స్ట్రీమ్ అవుతుంది. ఎట్లా తీసుకున్నా కూడా గదే దూరము గదే వేగం, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు ఈ వేగానికి అప్ స్ట్రీమ్ అనుకోండి, ఈ వేగానికి డౌన్ స్ట్రీమ్ అవుతుంది, ఈ వేగానికి డౌన్ స్ట్రీమ్ అనుకోండి, ఈ వేగానికి అప్ స్ట్రీమ్ అవుతుంది. అంటే ఏంటి? అదే దూరానికి ఆ వేగానికి ఒకటి అప్ స్ట్రీమ్ ఒక డౌన్ స్ట్రీమ్ అవుతుంది, నో ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లం ఏం లేదు పోయి వస్తే. కానీ పోయి అటే ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ పోయినటువంటి వేలో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకో పాయింట్ ఏంటి ఇక్కడ ఈ కార్నర్స్ వద్ద మనం రాసేది ఏంటి? వేగాలు మాత్రమే రాయాలి, వేగాలు మాత్రమే రాయాలి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఫస్ట్ మనం క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేసేస్తాం, ఓకేనా? ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత వాడు ఏ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్, ఈ వాల్యూ ఇచ్చాడు అనుకోండి ఈ వాల్యూ రాసుకోవాలి, ఈ వాల్యూ రాసుకోవాలి, ఇది ఫైండ్ అవుట్ చేయమంటే ఇది రాయాలి, ఇది ఫైండ్ అవుట్ చేయమంటే ఇది రాయాలి. ఒకటి కిందికి వస్తేనేమన్నా ప్లస్ చేయాలి, పైకి వెళ్తేనేమన్నా మైనస్ చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి చాలు, డౌట్ ఏం లేదు కదా, క్లియర్. ఇగో ఇది మనకి పడవలు ప్రవాహాల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి, చిన్నగా సైకిల్ కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇగో వినండి బేట, ఏంటది? మనము నార్మల్గా సైకిల్ పైన వెళ్తున్నాం అనుకోండి, నార్మల్గా సైకిల్ పైన వెళ్తున్నప్పుడు జాగ్రత్త చూడండి, ఇది సైకిల్, ఇది సీట్ అనుకుంటే, రైట్? సో ఇప్పుడు ఈ సైకిల్ పైన మనం వెళ్తున్నాం, అక్కడ నేను 10 km/h వేగంతో వెళ్తున్నా. గాలి ఎట్లా, గాలి అనేది మామూలుగా ఏంది నిశ్చలంగా ఉంది, అంటే గాలి అనేది ఎట్లాంటి మూవ్ అవ్వట్లే, అంటే ప్రశాంతంగా ఉంది వాతావరణం అనేది. అంటే నేను స్పీడ్గా దొక్కాలనుకుంటే స్పీడ్గా దొక్కుతా, 10 km/h వేగంతో వెళ్ళాలనుకుంటే 10 km/h వేగంతో వెళ్తా, 20 km/h వేగంతో వెళ్ళాలనుకుంటే 20 km/h వేగంతో వెళ్తా. అదంతా కూడా నా చేతిలో ఉండేటటువంటి పని, అవునా కాదా? రైట్. సో పాయింట్ ఏంది ఇక్కడ మరి? నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదేంటిది నా వాస్తవ వేగం అవుతుంది. అంటే ఏంది? నిలకడ గాలిలో సైకిల్ యొక్క వేగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సైకిల్ మీద నేను ఇట్లా 10 km/h వేగంతో వెళ్తున్నా, వెనుక నుంచి గాలి అనేది 5 km/h వేగంతో తోసింది. 5 km/h వేగంతో తోస్తే అప్పుడు నాకు ఓవరాల్ గా నా వేగం ఏమవుతుంది? 15 km/h వేగం అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఒక పడవ అనేది ఇలా వెళ్తుంది, వాటర్ కూడా ఇలానే వస్తుంది, అప్పుడు పడవ వేగం ఏమవుతుంది? 15 km/h అవుతుంది. సింపుల్. ఇప్పుడు మామూలుగా గాలి అనేది ఇటే వీస్తుంది, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇటు వస్తున్నా ఇప్పుడు. సో అప్పుడు నేను 10 km/h వేగంతో ఇటు వస్తే గాలి అనేది నాకు ఇట్లా ఆపోజిట్లో వస్తుంది 5 km/h తోటి. సో అప్పుడు ఓవరాల్ గా ఆన్సర్ ఏమైతే చెప్పండి? నా వేగం ఏమవుతుంది? 10 - 5 km/h అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒక పాయింట్ ఏంటి ఇక్కడ చెప్పండి? అప్ స్ట్రీమ్ లో వేగం తక్కువ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ లో వేగం ఎక్కువ ఉంటుంది. అప్ స్ట్రీమ్ లో కాలం ఎక్కువ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ లో కాలం తక్కువ ఉంటుంది అనే విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? దట్ ఈస్ ద పాయింట్. క్లియర్ కదా? ఏంటది? ఈ టర్మినాలజీ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి.